గురుగ్రహగా కొలుస్తారు. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో శుక్లాచార్య మందిరం ఉన్నది. అక్కడ శుక్రగ్రహగా కొలుస్తారు. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో శని శంగినాపూర్ ఉన్నది. శని గ్రహగా కొలుస్తారు. ఈ 3 గ్రహాలు అనుకూలించిన వాళ్ళు మాత్రమే షిరిడీ గ్రామంలో అడుగు పెట్టడానికి అనుమతి వస్తుంది. మీకున్న కర్మ పాపలను తీసేయడానికే ఈ గ్రామంలో గురుస్థానానికి వచ్చే అవకాశం వస్తుంది. షిరిడీకి మిగతా క్షేత్రాలకైతే ఏ గుడికైనా మనం అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. బాబా ఒక్క విషయం ఏంటంటే మన కర్మల్ని పాపాలని ఇబ్బందుల్ని తీసేయడానికే ఈ గురుస్థానానికి బాబా గారు పిలిపించుకుంటారు. షిరిడీకి వచ్చే ఏ ఒక్క భక్తుడి దగ్గరైనా నేను సరదాగా వచ్చాను అనేవాళ్ళు అక్కడ చేయొద్దండి. ఎంతమంది మనకున్న బాధలైనా ఇబ్బందులైనా ఆనందాలైనా చెప్పుకోవడానికే షిరిడీ గ్రామానికి మనం వచ్చేది. అది కూడా 3 నెలల క్రితం టికెట్ బుక్ చేసుకొని చివరి క్షణాల్లో క్యాన్సిల్ అయ్యే వాళ్ళు 100 మంది. అప్పటికప్పుడు వాళ్ళ ప్లేస్లో బ్యాగులు సర్దుకొని హడావిడిగా వచ్చేవాళ్ళు 100 మంది. షిరిడీ దాకా వచ్చి దర్శనం కూడా చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 1000 మంది. నా కళ్ళతో నేనే చూశాను. ఎవరో చెప్తే కాదు. షిరిడీ వచ్చి మా రూముల్లోనే రూములు తీసుకొని స్నానాలు చేసి ఎమర్జెన్సీ ఫోన్లు వచ్చి వెళ్ళిపోయిన నేనే కాలు పెట్టి పంపించి నేను ఎంతో మంది. అలా అనుకున్నంత చిన్న విషయం మాత్రం బాబా దర్శనం అనేది కాదు. మీకున్న ఇబ్బందులు తొలగించాలనే బాబా మిమ్మల్ని చూడాలి అనుకున్నాడు కాబట్టే మీరందరూ షిరిడీ వచ్చారు. మీరు బాబాను చూడటానికి రాలా. బాబా మిమ్మల్ని చూడాలి, గురు పౌర్ణమి రోజున ముందు రోజున మీరు రావాలని అనుమతితో బాబా మిమ్మల్ని చూడాలనుకున్నారు కాబట్టి మీరు షిరిడీ వచ్చారు. అటువంటి మీరందరూ కూడా బాబా దర్శనాలు చేసుకున్నారు, చేసుకోబోతున్నారు. మళ్ళా చేసుకునే వాళ్ళకు కూడా మీకున్న ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోయి మళ్ళా త్వరగా బాబా దర్శనానికి రావాలని కోరుకుంటూ మా చేతులూరిపేట అన్నదాన సత్రం నుంచి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలానే షిరిడీ వచ్చిన భక్తులు ఎవరైనా కూడా మనం దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్మెంట్స్ జస్ట్ మా 10 నిమిషాలు 5 నిమిషాల టైం ఉంది. 5 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే కూర్చోబెట్టి మళ్ళీ మీటింగ్ కాదు. ఇక్కడ నాకు 2 ఐటమ్స్ రావాలి, స్వీట్ ఐటమ్స్ బయట నుంచి రావాలి. అందుకని టైం వేస్ట్ కాకుండా నేను కవర్ చేస్తున్నాను. షిరిడీలో వచ్చిన రోజైనా చివరి రోజు లోపు అయినా, అంటే కొంతమంది డిసప్పాయింట్ అవుతారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. వాస్తవంగా అయితే షిరిడీ వచ్చినాలే మొదటి దర్శనం చేసుకోవాల్సింది ఖండో బాబా మందిరం. బాబానే వెళ్ళి దర్శనం చేసుకునేవారు ఖండో బాబా మందిరం. బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది మనకి ఖండో బాబా మందిరం. అటువంటి ఖండో బాబా మందిరం ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. పొరపాటు మనం మిస్ అయినా వెళ్ళే లోపైన దర్శనం చేసుకోండి. అక్కడే ఖండో బాబా దర్శనంలో బాబా గారు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అక్కడ మహల్సాపతి గారు పూజారిగా ఉండి బాబాని ఆవో సాయి అని పిలిచిన ప్లేస్మెంట్ అది. అక్కడే బాబాని బావో సాయి అన్న కాడి నుంచి మనం సాయి బాబా అని పిలుస్తున్నాం. బాబా ఆ రోజు నుంచి అందరూ సాయి బాబా అని పిలుస్తూ వచ్చారు. అట్లా మీకున్న కోరికలు కూడా చక్కగా ఖండో బాబా మందిరంలో బయట ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు కూడా మనకున్న కోరికలు చెప్పుకొని వెళ్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్ లోపు ఆ కోరిక తీరిన వెంటనే అక్కడ దారపు ఉండలు అమ్ముతారు. ఆ చుట్టూ చుట్టేసుకొని మీ కోరిక పరిసమాప్తం చేసుకొని మళ్ళా ఇంకో కోరిక కోరుకునే అవకాశం ఉంటుంది. ఖండో బాబా మందిరానికి కుదిరితే ఎలానో కూడా బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది. బాబానే వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ కాబట్టి మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి రండి. నెక్స్ట్, మీరు కుదిరినన్ని తడవ దర్శనం చేసుకోవాల్సింది ద్వారకామాయి. సర్వ దుఃఖ పరిహయామి ద్వారకామాయి దర్శనం. మనకున్న కర్మ పాపలన్నీ విముక్తులు చేస్తానని బాబా గారు ఆ రోజుల్లోనే చెప్పారు. నా దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరైనా ద్వారకామాయిలో అడుగు పెడితే చాలు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా నేను తీసేస్తానని బాబా గారు ఆ రోజుల్లోనే చెప్పారు. ఆయన్ని నమ్ముకొని వచ్చిన ప్రతి భక్తుడికి బాబా గారు తక్కువ చేయలేదు. ద్వారకామాయిలో ఎన్ని వేల మందికో సమస్యలు తీర్చారు. మంచి నీళ్ళతో దీపాలు వెలిగించిన ద్వారకామాయిలోనే, బాబా గారు జీవించినంత కాలం ద్వారకామాయిలోనే, ఆయన కూర్చున్న రాయి వెలిసింది ద్వారకామాయిలోనే. అలా ద్వారకామాయిలో చెప్పుకుంటూ పోతే ఎన్నో మెరాకిల్ స్టోరీస్ ఉన్నాయి. అలానే ఈ రోజుకి మనం మహాప్రసాదంగా తీసుకుంటున్న ఊది ప్రసాదం కూడా ద్వారకామాయి నుంచే ఇస్తూ వచ్చారు. అలా ద్వారకామాయిలో
మీకున్న ఇబ్బందులైనా ఆనందాలైనా చక్కగా చెప్పుకోండి. మీరు బాబా సమాధి మందిరం దర్శనంలోకి కుదిరినా కుదరకపోయినా ఒక తర్వాత దర్శనం చేసుకున్నా, మీరు షిరిడీలో ఉన్నన్ని రోజులు కుదిరినన్ని తర్వాత దర్శనం చేసుకోవాల్సినది ద్వారకా మాయి. తర్వాత వెంటనే పక్కన చావిడి దర్శనం ఉంటుందండి. చావిడి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి విడిగా పెట్టేశారు. వాస్తవంగా అయితే చావిడిలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. మనం పారాయణం చేసిన ప్రతి భక్తులకి తెలిసిన విషయమే. కానీ ఏంటంటే మన వాళ్ళు కొంతమంది వెనకుండా నెక్లెస్గా ఉంటారు కాబట్టి ఈ గొడవ లేక సంస్థానమే దాన్ని 2 విభాగాలుగా చేసి లేడీస్ కూడా పెట్టారు. ఎందుకు ఆడవాళ్ళకి ప్రవేశం లేదంటే బాబా గారు ప్రశాంతత తీసుకునే ప్లేస్మెంట్ చావిడి, ఆయన ఆటపాటలతో గడిపిన ప్లేస్మెంట్ చావిడి. బాబా గారు ఈ రోజుకి సమాధి మందిరంలో విగ్రహం లేని టైంలో చావిడిలో ఉన్న ఫోటోనే ద్వారకా సమాధి మందిరంలో అప్పుడు ఆ ఫోటోని పెట్టి అందరూ దండం పెట్టుకున్నాం. దాని తర్వాత విగ్రహం తెచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆ ఫోటోని చావిడిలో భక్తుల దర్శనార్థం పెట్టారు. మనం గురువారం చావిడోత్సవం జరిగింది. ఇక్కడ జరిగే షిరిడి చావిడోత్సవంలో చావిడిలో ఉన్న ఫోటోలోనే ఊరేగింపుగా తీసుకెళ్లి కార్యక్రమం మొత్తం జరిగేది చావిడిలో ఉన్న ఫోటోకి. రాత్రి మొత్తం మళ్ళా సమాధి మందిరంలో ఉంచేసి తెల్లారి మళ్ళా చావిడిలో పెట్టేస్తారు. అటువంటి చావిడిలోని జెంట్స్ పర్మిషన్ మన ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా చావిడి ఏర్పాటు చేశారు. ఎదురుగానే అబ్దుల్ బాబా గారి కాటేజ్ ఉంది. లోపల టెంపుల్ లోపల అబ్దుల్ బాబా గారి సమాధి కూడా ఉన్నారు. ఈ అబ్దుల్ బాబా గారు బాబా గారి ప్రియ శిష్యుల్లో ఒకరు, ప్రియ మిత్రుల్లో ఒకరుగా ఉంటూ ఇక్కడికి వచ్చిన భక్తులకి ఒంటి మీద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముస్లిం సోదరులు నెమలిపించారు అలా కొట్టి పంపిస్తూ ఉంటారు. మన ఒంటి మీద ఏ ఇబ్బందులు శక్తులు మన ఒంటి మీదకి రాకుండా ఆ రోజుల్లోనే అబ్దుల్ బాబా గారు అలా సర్వీస్ ఇస్తూ మనకి అప్పటి నుంచి వాళ్ళ వంశీకులు ఈ రోజు కూడా సమాధి దగ్గర అబ్దుల్ బాబా గారి కాటేజ్లో దర్శనానికి వెళ్ళిన భక్తులకి నెమలిపించాలి అనేది చూపించేస్తూ ఉంటారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. తర్వాత సమాధి మందిరం దర్శనం చేసుకోవచ్చు. సమాధి మందిరంలో మనం ఒరిజినల్గా చూసే సమాధి ఒరిజినల్ సమాధి కాదు. మనకి రైట్ సైడ్ దర్శనానికి వెళ్ళే టైంలో కాళ్ళ కింద పెద్ద ప్లేట్లా జరిగింది. అది ప్లేట్ తీసి లోపలికి మెట్లు ఉంటుంది. లోపల ఒరిజినల్ సమాధి ఉంటుంది. సంవత్సరంలో 2 రోజులు మాత్రమే ఆ సమాధి ఓపెన్ చేసేది. లోపలికి వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. గురు పౌర్ణమి రోజు, విజయదశమి రోజు. ఈ 2 రోజుల్లో సమాధిలోకి వెళ్ళి లోపల ప్రధాన పూజారి గారు మొత్తం 3 మాత్రమే పర్మిషన్ ఉంది. పిఎం గారికి లేదు, ప్రధానమంత్రికి లేని పర్మిషన్. అది అక్కడ ఆ పూజా కార్యక్రమాలు ఎందుకంటే బాబా గారు వచ్చి జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. అప్పట్లో మన సీనియర్స్ చాలా మంది ఆ రోజులు వెళ్ళొచ్చారండి. ఫ్యూచర్లో ఇటువంటి అవకాశం లేదని అంత పవర్ఫుల్ శక్తులతో బయట మనకి పైన విగ్రహం ముందుగానే ఆ సమాధి పవర్స్తో ఏర్పాటు చేశారండి. ఎందుకంటే లక్షల మంది లోపల దించి బయటికి రాలేని పరిస్థితులు అవడం వల్ల ఇది దృష్టిలో పెట్టుకొని సాయి సంస్థానం 200 సంవత్సరాల ఫ్యూచర్ ప్లాన్ కోసం అలా చేసినది. అందువల్ల మనం దర్శనం చేసుకునే సమాధి దర్శనంలో చాలా పవర్ఫుల్ మెరాకిల్స్ ఎన్నో జరిగినాయి కూడా. అలాంటి సమాధి మందిరం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిగానే గురుస్థాన దర్శనం చేసుకోవాలి. వెంకూసి గారి బాబా గారి గురువు గారుగా ఎన్నో సేవలు ఆయన దగ్గర నేర్చుకున్న ఆయన గురుస్థానంలో ఆయన దీపాలు వెలుగుతూ ఉంటాయి. మన సినిమాలో చూసిన చాలా మంది ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం. ఆ రోజుల్లో స్టోరీలో కన్నా ఇప్పుడు సినిమాలో చాలా మంది చూసిన ఉంటారు. ఆ వేప చెట్టు ఒక ఆకు దొరికినా చాలా మంది ఉంటారు. ఎన్ని రోగాలకైనా వ్యాధి నిరోధకంగా పనిచేస్తని వేప కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. గురుస్థానంలో మీకు అవకాశం ఉన్న దర్శనం చేసుకొని 2 ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత గురుస్థానం అది ఎదురుగానే బాబా గారి శిష్యుల సమాధులు ఉంటాయి. వాళ్ళ పేర్లు వివరాలు తెలుసుకుంటూ చిన్నగా దర్శనాలు చేసుకోండి. మ్యూజియం ఉంటుంది, సమాధులు ఎదురుగానే మ్యూజియం ఉంటుంది. బాబా గారి వస్త్రాలు అలంకరణ చేసిన వాళ్ళు అన్నీ కూడా అక్కడే లోపలే ఉంటాయి. మనకి బాబా అన్నం వండిన పాత్రలు కూడా అక్కడే ఉంటాయి. బాబా వస్త్రాలతో పాటు ఆయన ఒరిజినల్ ఫొటోస్ ఆయన పర్మిషన్ లేకుండా తీస్తే ఫోటో ఆయన ఆకారం కూడా రాని ఫొటోస్ ఉన్నాయి లోపలే. ఆ విగ్రహం తయారు చేసిన వాళ్ళ ఫొటోస్తో సహా మనం మ్యూజియంలో ప్రశాంతంగా చూడొచ్చు. బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ లోపలే ఉంటాయి. విఘ్నేశ్వరాలయం, శివాలయము, శనీశ్వరాలయం టెంపుల్ లోపలే ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి టర్నింగ్ తీసుకుంటే లెండీవనం వస్తుంది. లెండీవనంలోనే మనకి నందా దీపం, బాబా గారి రియల్ పవర్స్లో ఈ రోజుకి మనం చెప్పుకోదగ్గగా నందా దీపంలో మన ఇంట్లో దీపారాధన చేస్తే 2 రోజులకు 3 రోజులకు ఒత్తి తీసేస్తాం. నందా దీపంలో
ఆ రోజు బాబా గారు వేసిన వృత్తి ఈ రోజుకి సాయి సంస్థానం నూనె మాత్రమే పోస్తున్నది. ఎదురుగా దత్తాత్రేయ టెంపుల్, నందాదేవి దర్శనాలు చేసుకోండి. ఇలా ద్వారకామాయి ఎదురు గల్లీలోనే లక్ష్మీబాయి షిండే హౌస్ కూడా ఉంటుందండి. లక్ష్మీబాయి షిండేకి బాబా గారు కాలం చేసే ముందుగా 9 నాణాలు ఇచ్చారు. మన భక్తులు దర్శనార్థం వాళ్ళ ఇంట్లో వాళ్ళ దర్శనార్థం పెట్టారు. లక్ష్మీబాయి గారి ఇంట్లో ద్వారకామాయి ఎదురు గల్లీలోనే మనం దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి ముందే ఉప్పు నీళ్ళ బావిని మంచినీళ్ళ బావిగా మార్చారు బాబా గారు. ఆ శిలాపలకాల వివరంగా రాసి ఉంటుంది. ఆ బావిని ఉప్పు నీళ్ళ బావి అయితే వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వాటిని మనం మార్చుకుంటూ బాబా గారు పూజ చేసి ఉప్పు నీళ్ళ బావిని మంచినీళ్ళ బావిగా మార్చారు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మహల్సాపతి గారి ఇల్లు ఉంటుందండి. మహల్సాపతి గారి ఇంట్లో బాబా గారి వస్త్రాలు, కొన్ని వస్తువులు చూడవచ్చు మనం. కానీ ఎదురు గల్లీలోనే శ్యామా గారి హౌస్ ఉంటుందండి. బాబా గారు శ్యామా గారికి ఇచ్చిన వినాయకుడి విగ్రహంతో సహా మొత్తం ఆ ఇంట్లో దర్శనం చేసుకోవచ్చు. శ్యామా గారి ఫొటోస్ అన్ని కూడా చూడవచ్చు మనం. అలా చెప్పుకుంటూ పోతే గుడి చుట్టూ ఎన్నో మెరాకిల్ స్టోరీస్, వాళ్ళ శిష్యులు వాళ్ళతో పాటు రియల్గా అనుభవించిన భక్తులు ఎంతో మంది ఇల్లు అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు తెలవాలంటే పారాయణం చేయండి. మీ కుటుంబాల్లో ఎన్నో మార్పులు చూస్తారు. పారాయణం చేస్తే మెరాకిల్స్ చూస్తారు. ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిది. కుదిరితే రోజుకు ఒక అధ్యాయం చదవండి. నైట్ పడుకునే టైంలో ఒక అధ్యాయం చదవండి. అసలు మీకు పారాయణం అయిపోయే లోపల ఎన్ని సమస్యలు తీరిపోయి ఫోన్ చేస్తుంటారంటే మాకే పారాయణం చేసిన భక్తులు ఎంతో మంది ఎన్నో మెరాకిల్ స్టోరీస్ చెప్తుంటారు. కుదిరిన వాళ్ళు ఎవరైనా కూడా బాబా పారాయణం చేయండి. 10 రోజులకో 20 రోజులకో నెల రోజుల్లో ప్రతి రోజుకు ఒక అధ్యాయమే చదువుకోవచ్చు. పారాయణం చేసిన ప్రతి కుటుంబంలో ఎంతో కొంత మార్పు వస్తూనే ఉంటుంది. షిరిడీలో అసలు మనం ఏం చూడాలి, ఎలా చూడాలి, ఇక్కడ దర్శనాలు ఏంటి, అసలు ఒక్కొక్కల స్టోరీస్ ఏంటి, అన్నీ కూడా మాలాంటోళ్ళం కాదు, మీరే చాలా చెప్తారు. ఇక ఎవరైనా మరి పారాయణం చేసిన ప్రతి ఒక్క భక్తుడికి షిరిడీ గురించి పూర్తి అవగాహన వస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు పారాయణం మిస్ చేసుకోవద్దు. కుదిరినన్ని తడవ దర్శనం చేసుకోవాల్సింది ద్వారకామాయి. షిరిడీలో ఉన్న రోజుల్లో కుదిరినన్ని తడవ ద్వారకామాయి దర్శనం చేసుకోవాలి.